హాయ్ అండి. ఈరోజు ఆహారం గురించి 2 మాటలు చెప్పాలి అనుకుంటున్నాను. ఆహ్, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ గూడా ఇష్ట ఆహారమును సమృద్ధిగా మీ అందరికీ అనుగ్రహించబడునుగాక. అదే విధముగా ఇక్కడ కొన్ని మాటలు మనం తెలుసుకుందామండి. చూడండి, నేను ఇక్కడ ఒక రొట్టెని చూపిస్తున్నాను. చూడండి, ఇది బ్రెడ్ అంటారండి ఇంగ్లీష్లో. బ్రెడ్ అనగా ఇది అని అర్థం అండి. ఎందుకంటే రొట్టె అనగా మన ఇంట్లో వేసుకునే రొట్టెలు, మినపరొట్టు ఇలా సంబంధించిన చాలా రొట్టెలు ఉంటాయి. దీన్ని కూడా రొట్టె అంటారండి. బన్న అని కూడా అంటారు దీన్ని. చూడండి, ఇది ఇదిలాగండి. చూడండి, దీన్ని ఎలా తయారు చేస్తారంటే గోధుమ పిండి, మైదా పిండితో తయారు చేస్తారండి. గోధుమ పిండితో కూడా తయారు చేస్తారు, ఎక్కువ మైదా పిండితోనే తయారు చేస్తారండి. ఇందులో మైదా పిండి, కొద్దిగా డాల్డా వేసి దీన్ని బేకరీలో తయారు చేస్తారండి. ఎందుకంటే ఫ్యాక్టరీలు కూడా ఉంటాయండి, కానీ బేకరీలో మనకి దొరుకుతాయండి మనకు దగ్గరలో. దీన్ని ఈ విధముగా దీంట్లో ఈస్ట్ వేస్తారండి. ఈస్ట్ అని మన గసగసాలు ఏ విధముగా ఉంటాయో ఆ విధముగా ఉంటాయండి. ఇందులో వేయటం వల్ల ఏమవుతుందంటే ఇది ఇలా ఉబ్బుతుంది అన్నమాట అండి. ఇది ఇలా ఉబ్బుతుంది. ఇంత ఉండగా తీసి ఇలా కొట్టి అందులో వేసి పైన పంచదార నీళ్ళతో ఇలా ఇలా అనడం వల్ల ఈ ఈ ఈ పాలిష్ అనేది వస్తుందండి. ఇదిగోండి, ఇది వచ్చి 5 రూపాయలండి. చూడండి, ఇది 4, 6 ఒక ప్యాకెట్గా అమ్ముతారండి. 4 అయితే 20 రూపాయలండి. 6 అయితే 6 5లు 30 రూపాయలండి. ఇది సాధారణంగా ఇందులో ఇందుకు మించి కెమికల్స్ అయితే ఏమి కలదండి. బేకరీలో ఉంటుందండి. ఇప్పుడు చాలామంది ప్రయాణాల్లో అవి ఉంటాయి. ఇది వచ్చి వారం రోజులు నిల్వ ఉంటుందండి. ఇంకా ఎక్కువ ఉంటుంది, కానీ ఇది ఫంగస్ వచ్చేసి బూజుగా ఉన్నప్పుడు దీన్ని తినకూడదండి. వారం రోజులు అయితే ఉంటుందండి. బయట షాపుల్లో అయితే మీకు నిల్వ దొరకదు, కానీ బేకరీలో అయితే మీకు వెంటనే తాజాగా వండింది మీకు దొరుకుతుందండి. ఇది ఇంట్లో చేసుకోవడం అవ్వదు. ఒకవేళ అవి ఉంటాయి కదండి, అందులో పెడితే కాక బాగుంటుంది, కానీ ఇంట్లో కంటే ఇది బేకరీలో తెచ్చుకోవడమే. ఇంకా ముక్కల రొట్టె కూడా ఉంటుందండి. ఇంకా బ్రెడ్ ఉంటుందండి. పీస్ బ్రెడ్ ఉంటుందండి, ముక్కలుగా కట్ చేసి బ్రెడ్ ఉంటుందండి కవర్ తొడిగి. దానికంటే ఇది చాలా మంచిదండి. ఇది తక్కువ కూడా వస్తుంది. దానికంటే ఇలాంటివి తీసుకోవడం చాలా మంచిదండి. అయితే మీరు ప్రయాణం చేసుకున్నప్పుడు ఏవేవో పట్టుకెళ్తూ ఉంటారండి. ఇవి పట్టుకెళ్ళడం వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే షుగరు, బీపీ వాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు చాలామంది ఉంటారండి. మనం మంచినీళ్ళు పట్టుకెళ్ళినట్టుగానే ఇది పట్టుకెళ్ళినట్లయితే దీన్ని మీరు ఆహారం పట్టుకెళ్ళకపోయినా పర్వాలేదండి. ఇది పట్టుకెళ్తే ఈ ప్యాకెట్ కొంచెం తిని కొంచెం మంచినీళ్ళు తాగితే మీరు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే మీకు కళ్ళు తిరుగుతాయి ఆకలేసినప్పుడు. షుగర్ అనేది ఎప్పుడు ఆకలేస్తుందో తెలియదు. అలాగే బీపీ కూడా అంతేనండి. కొంచెం ఇది తిని మంచినీళ్ళు తాగితే మీ బీపీ కూడా డౌన్లోకి వస్తుందండి. హై బీపీ అయితే, లో బీపీ అయితే కవర్ అవుతుందండి దీనివల్ల. అలాగే మనకి ఎప్పుడైతే ఇది పొట్టలోనికి వెళుతుందో మన నరాలకి, ఎముకలకి అలా సప్లై అవుతుంది. కాబట్టి మనకి కళ్ళు తిరగడం ఇలాంటివన్నీ తగ్గుతాయి. దీని మటుకు ప్రతి ఒక్కరూ, ఇంతకీ స్కూల్ పిల్లలకు కూడా పెట్టచ్చు. 6 నెలల నుంచి చనిపోయే ముసలి వారు వరకు కూడా ఇది పెట్టచ్చండి. ఆహారం పెట్టలేని వారికి కూడా ఈ బ్రెడ్ పెట్టచ్చండి. దీన్ని ఇంకా మీకు నచ్చినట్లుగా తయారు చేసుకోవచ్చు. ఇది కొనుక్కుని మీరు ఇంకా పిల్లలకు కావాలి అంటే మీరు బాదం, పిస్తా ఇంకా పోషకాహారాలు పిల్లలకు పెడతారు కాబట్టి వాటితో పాటు పొడుగు చేసి అది కరగబెట్టి పాలలో కలిపి ఒక మాదిరిగా చిక్కగా పాలు కలిపి ఈ అడుగు భాగంలో నుంచి బెజ్జాలు పెట్టి ఇలాగా ఒక 4 బెజ్జాలు పెట్టి ఇలా పోసినట్లయితే స్పూన్తో, ఇది బ్రెడ్ కాబట్టి ఇది చుట్టూ స్ప్రైట్ అవుతుందండి. ఇదంతా పట్టుకుంటుంది. పట్టుకున్న తర్వాత పిల్లలు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి అడుగుతారు కాబట్టి మీరు దీన్ని ముయ్యాలంటే ముయ్యచ్చు, లేకపోతే అలా వదిలేయచ్చు. మీరు ముయ్యాలన్నప్పుడు కొంచెం మైదా పిండి తీసుకుని పాల్లో కలుపుకుని మీరు ఎక్కడైతే బెజ్జు పెట్టారో అది దాన్ని ఇలా కవర్ చేసేసినట్లయితే ఇదంతా దీన్ని ఇలా పెట్టినట్లయితే ఇదంతా వస్తుందండి. ఇక్కడ వరకు కూడా ఇది వస్తుందండి. అప్పుడు పిల్లలకి మీరు ఇలా ఇచ్చేయచ్చు. అప్పుడు వారు తిన్నప్పుడు దీని టేస్ట్ వేరేగా ఉంటుంది, పోషకాహారాలు కూడా వెళ్తాయండి. అదే విధముగా
మీరు ఒక పచ్చడి కానీ కూర కానీ పెట్టుకోవాలన్నా కూడా ఈ లోపల నుంచి తీసి పెట్టుకోవచ్చండి. లేదు మేము పైనుంచి పెట్టుకుంటామంటే పైనుంచి కూడా మీరు దీన్ని టేస్ట్ మారడం కోసం ఏదైనా వేసుకోవచ్చండి. ఇంకా కాదు అనుకుంటే పాలు కూడా వేసుకోవచ్చండి. అన్నీ ఎవరైనా చుట్టం వచ్చినప్పుడు ఒక పాలు ఇలాగ వేసేసినప్పుడు ఇక్కడ బెజ్జాలు పెట్టి మనం ఇలా చాలా మెత్తగా ఉంటుందండి. ఇదిగోండి బెజ్జాలు పెట్టి వేసి ఇంకా దీంట్లో లాలిక్కాయ ఇంకా మీరు ఏదైనా సరే ఇందులో వేసేసి దీనికి ముయ్యక్కర్లు వద్దండి, ఇది ఉంటుంది కాబట్టి ఇలా చేసేసి ఒక్క 2 నిమిషాలు పెట్టి 1 కానీ 2 కానీ ప్లేట్లో పెడుతున్నట్లయితే ఈ పైనుంచి పాలు వేసినప్పుడు ఇది నాని స్పూన్తో మీరు ఇలా తీసుకుని తినచ్చు. అది చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా లేదు అలా కూడా మీరు ఎలా తయారు చేసుకున్నా చేసుకోవచ్చు దీన్ని. అదే కాకుండా ఉట్టినే కూడా తినచ్చండి. ఇది ఉట్టే బీపీలు షుగర్లో ఉన్నవాళ్ళు స్వీట్ ఎక్కువ తినరు కదండి. షుగర్ ఉన్నవారికి ఏ మాత్రము ఇది కంప్లైంట్ కాదండి, మేలే చేస్తుంది. షుగర్ ఉన్నవారు అయితే దీన్ని ఉట్టినే తీసుకోవచ్చండి ఖచ్చితంగా. లేదు పాలతో తీసుకోవాలన్నా పంచదార వేసుకోకన్నా పాలతో కూడా పైనుంచి వేసుకుంటే ఇంకా టేస్ట్ పెరుగుతుంది మీకు. మీరు ఏది కావాలన్నా ఇది చాలా ఉపయోగపడుతుందండి. మీరు దీన్ని తీసుకోండి. అలాగే ఇంట్లో ఒక్కొక్కసారి జాబులు, ఇంట్లో ఒక్కొక్కసారి టిఫిన్ లేనప్పుడు కూడా దీన్ని వాడుకోవచ్చండి, దీన్ని తినొచ్చు. అలాగే దీన్ని మీరందరూ కూడా దీని మీద నేనేదో చెప్పడం గురించి కాదండి, మీకు అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి చెప్పవలసి వచ్చింది. అలాగే చూడండి దీన్ని తీస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇది బ్రెడ్. ఎందుకంటే మనం ఏదైనా వేసినప్పుడు ఇది ఇలా ఉంది కాబట్టి దీన్ని ఇలా పోసినప్పుడు వాటర్ తీసుకురాలేదు, నేను వాటర్ వేయడం వల్ల ఇది పాడైపోతుంది నాకు. ఇలా వేసుకుని ఇలా వేయడం వల్ల దీన్ని ఇంకా ఇలా మెత్తగా అవుతుంది, ఇంకా దీని టేస్ట్ పెరుగుతుంది. చూడండి ఇలా ఉంది చూడండి. ఇదిగోండి దీంట్లో ఏదైనా మీరు వేసుకున్నప్పుడు ఇదిగోండి ఇలా ఈ స్ప్రైట్ అవుతుంది అన్నమాట అండి. ఇలా పాకుతుంది, ఇది డౌన్లోకి వస్తుంది అన్నమాట అండి. ఈ విధంగా వేసుకోవచ్చు. 6 నెలలు పిల్లలకి మీరు ప్యాకెట్లు అవి తెచ్చి పెడతారు, అందరూ ఉన్నవాళ్ళు ఉండరు కదండి. ఇలా కొంచెంగా ఇలా తీసి ఇలా పెట్టచ్చు. ఎందుకంటే పిల్లలకి పాల్లో ముంచి ఇది పెట్టచ్చు. లేదు ఉట్టినే కూడా పెట్టాలి అంటే కొద్దిగా పెట్టచ్చు. అలాగే చేతికి కూడా మీరు ఇందాక అన్నాను కదండి, బాదం కానీ ఏదైనా వేసినప్పుడు మీరు 1 సంవత్సరం పిల్లకప్పుడు ఇంత పెట్టినప్పుడు వారు కొద్దిగా తింటారు. ఇది తినేటప్పుడు అడ్డుపడుతుందని కానీ మింగుతారని కానీ ఆరోగ్యం పాడవుతుందని కానీ కొద్దిగా పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకుంటే విరోచనాలు పట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొద్దిగా పెట్టినట్లయితే వారు ఇలా చేతికి ఇచ్చినట్లయితే కొద్దిగా తింటారు. స్నానం ముందు కానీ తర్వాత పిల్లలు ఇది అవుతారండి. ఇలా తీసుకోవచ్చు. పెద్దవాళ్ళకు కూడా ఇలా తినిపించవచ్చు కూడా. ఇది అందరికీ ఉపయోగపడేదండి. దీన్ని మైదా పిండితో ఎక్కువ చేస్తారండి. దీనివల్ల పెద్ద ఇది రాదు. ఏయో కాస్ట్లీ కొనేసుకుని పాడు చేసుకోకండి. దేవుడు ఇచ్చిన బ్రెడ్ అండి, దేవుడే మనకు ఆహారం కదండి. ఇది దేవుడిదండి ఖచ్చితంగానే. ఎందుకంటే పంట భూమి నుంచి వచ్చే దాన్నే మానవుడు తినాలండి. పైనుంచి వచ్చే ఆహారం అది వేరండి, అది మీకు తెలీదు. అది కొందరు తింటారు పైనుంచి వచ్చిన ఆహారము. ఏదైనా మానవ మాతృలో ఆహారం తినే బ్రతకాలి. ఇదిగోండి కొద్ది మాటలు మీ హృదయంలో ఉండునుగాక, మీకు ఉపయోగపడుతుందని నమ్ముచు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.